మిర్యాలగూడ నుంచి 35 కిలోమీటర్లు, నల్గొండ నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో 24 అడుగులతో ప్రపంచంలో అతిపెద్ద పద్మనాభ స్వామి విగ్రహం ఈ ప్రదేశంలో మాత్రమే ఉందని ఎంతమంది తెలుసు? శాలమల్లి గంధశ్రీ ఆదివరాహ లక్ష్మీ నరసింహ వేణుగోపాల స్వామి దేవస్థానం 1172వ సంవత్సరంలో కాకతీయ మహారాజులు సూర్యాపేట జిల్లా బుర్రగడ గ్రామంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ముందుగా పద్మనాభ స్వామిని దర్శనం చేసుకుని ఆ తర్వాత ఏకపీఠంపై ఉన్న దశావతారాలలో 3 అవతారాలైన వరాహస్వామి, భూదేవి, నరసింహస్వామి, రాజలక్ష్మీదేవితో పాటు ఎర్రటి రూపంలో ఉన్న వేణుగోపాల స్వామి ఆండలమ్మను దర్శనం చేసుకోవాలి. ఇక్కడి ఆలయానికి ధ్వజస్తంభంపై ఉన్న గరుడ్మంతుడు, అలాగే ఆంజనేయ స్వామి క్షేత్రపాలకులు. సేమ్ త్రివేండంలో ఏ విధంగా అయితే 3 గదుల్లో స్వామివారు దర్శనమిస్తారో అదే విధంగా ఇక్కడ పద్మనాభ స్వామి మనకు 18 అల్లవార్లతో దర్శనమిస్తారు. ఇక్కడ ఉన్న ఆండలమ్మకి మొక్కుకుంటే సంతానం మరియు కళ్యాణం లేని వారికి సంతానం మరియు కళ్యాణ యోగం కలుగుతుంది. ఇక్కడున్న చంద్ర పుష్కర్ని స్వామివారి సేవ కోసం, అలాగే సూర్య పుష్కర్ని భక్తుల కోసం ఉపయోగిస్తారు. ఇక్కడ ధ్వజస్తంభంపై ఉన్న స్థల పురాణం దాదాపుగా 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన ద్రవిడియం భాషలో లిఖించబడింది. అంతేకాదండో ఇక్కడున్న పారిజాతం పువ్వులు కేవలం ధనుర్మాసంలో, అలాగే కార్తీక మాసంలో స్వామివారి సేవ కోసం మాత్రమే పూస్తాయంట. సంక్రాంతికి వేణుగోపాల స్వామికి గరుడవాహనం పైన ఊరేగింపు జరిపించడంతో పాటు భోగి రోజున గోదాదేవికి వేణుగోపాల స్వామికి కళ్యాణం కూడా జరిపిస్తారు. ఇంకేం ఆలోచిస్తున్నారు? ఇంత చరిత్ర కలిగిన ఈ యొక్క ఆలయాన్ని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి దర్శనం చేసుకోండి. అలాగే ఇలాంటి మోర్ కంటెంట్ కోసం మన పేజ్ కూడా ఫాలో చేసేయండి.